పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు మనందరికి కూడా గొప్ప దినం. ఈ యొక్క ఆనందకరమైన శుభవేళలో సారిపల్లి నవీన్, అశ్వని, శ్రీవల్లి, శ్రీజ, అమ్మ పద్మ, శివ, కరుణ, గౌతమ్, సాయి, ధర్మతేజ మరి దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు ఈ నూతన గృహంలో ప్రవేశించబోతున్న ఈ తరుణంలో ఇంకా గొప్ప కార్యాలు ఈ ఇంట్లో ఇంకా జరగాలని, మన కుటుంబాల్లో మన గ్రామాల్లో జరగాలని మరి స్వర్గస్థులైనటువంటి అంతోని గారి ఆత్మశాంతి కోసం ప్రార్థించుకుంటూ ఈ నూతన గృహంలో ఎటువంటి దుష్ట శక్తులు, సాతాను శక్తులు ఉండకుండా పరిశుద్ధాత్మ దీవెనతో కుమ్మరించండి యేసయ్య అని ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని తర్వాత అద్భుతమైనటువంటి ఈ దివ్య బలి పూజలో మనం ప్రవేశించడానికి ముందుగా దీవెనలు పొందడానికి ఉందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభువు మీతో ఉండుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ఆ రోజుల్లో మార్తా మరియమ్మలు ఏ విధంగా యేసుని మా ఇంటికి రండి ఆహ్వానించారు, ఆ యొక్క వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ప్రభువు మీతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములో 38 నుండి 42 వరకు. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయన తన ఇంటికి ఆహ్వానించెను. ఆమె మరియమ్మను అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనను ఆలకించుచుండేది. మార్తమ్మ పెక్కుపనంతో సతమతమగుచు ఆయన ఎదుకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొనినుట మీరు గమనించడం లేదా? నాకు సహాయం చేయటకు ఆమెను పంపుడు అని. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనుల గురించి విచారించి ఆశపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇదే ప్రభు సువిశేషము. ప్రియాదేవిని బిడ్డలారా, ఇంకా గొప్ప కార్యాలు దీవెనతో దీవించమని ఈ నూతన గృహంలో ఇంకా ఆయనకు ఆశీర్వాదాలు, ఆయన కరుణ, ప్రేమతో దీవించండి యేసయ్య అని ప్రార్థించుకుంటూ దీవెనలు పొందుదాం. అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి, ప్రేమగల యేసయ్య నీ పాద సన్నిధిలో నివసింపచేయండి. ఈ గృహమున దీనిలో నివసించబోయే అందరికీ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి, ప్రేమగల యేసయ్య మీరు ఎన్నో కుటుంబాలను దర్శించారు, ఆశీర్వదించారు, పిల్లా పాపలతో కూడా ఆశీర్వదించినందుకు వందనాలు. మరి అన్ని విధాలుగా రాను రోజులు దీవించి కాచి కాపాడమని అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి, ప్రేమగల యేసయ్య ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి. ఆయన వారి యొక్క బంధువులు, తోబుట్లు అందరినీ కూడా దీవించి ఇంకా అనేక గొప్ప కార్యాలు మీరు చేసిన ప్రతి దాంట్లో ఫలితాన్ని దయచేయమని అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి, ప్రేమగల యేసయ్య ఈ రోజు ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని నూతన గృహంలో ప్రవేశించబోతున్నటువంటి సారిపల్లి నవీన్, అశ్వని, శ్రీవల్లి, శ్రీజ మరి వారి యొక్క అమ్మ కుటుంబ సభ్యులు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి, ప్రేమగల యేసయ్య ఈ నూతన గృహాన్ని ఆశీర్వదించబోతుండగా దుష్ట శక్తులు, సాతాను శక్తులు అన్ని కూడా పారిపోయి పరిశుద్ధాత్మ దీవెనతో కుమ్మరించమని అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి. దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించితిరి. ఓ సర్వేశ్వరామ మనవిని ఆలకించిన అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఇప్పుడు అందరం కలిసి ఒక పర్లవ చెప్పు, ఒక మంగళవారం చెప్పు, విశ్వాసాన్ని వేడుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం కలుగును గాక. ప్రార్థించుదాము. ప్రేమగల యేసయ్య, మమ్మందరినీ దీవించినందుకు వందనాలు. మా శ్రమకు ప్రతిఫలము, ప్రణాళిక, విజయం మీరే. ఈ నూతన గృహము మీరు ఇచ్చినటువంటి కానుక ప్రసాదితములకు వందనాలు. మా ఆశ రూపకల్పన ఆ రోజుల్లో జక్కే ఇంటిని దర్శించి నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని మీరు చెప్పి ఉన్నారు. మాతా మరియమ్మ గృహంలో కూడా ప్రవేశించి మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని దివ్యవాకు విలువను, శిష్యులకు ఘనతను మీరు తెలియజేసినందుకు వందనాలు. మరి ఈ సాయం సంధ్య వేళ ఈ చల్లని దీవెనలు కురిపిస్తూ నూతన గృహంలో ప్రవేశించబోతున్నటువంటి సారిపల్లి, నవీన్, అశ్వని, శ్రీవల్లి, శ్రీజ ఈ కుటుంబాన్ని చల్లగా దీవించండి. పద్మ, శివ, కరుణ, గౌతమ్, సాయి, ధర్మతేజ మరి నూతన గృహంలో అనేక దీవెనలు పరిశుద్ధాత్మతో దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అంతోనికి ఆత్మశాంతి కోసం మరి బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. నీవు చేసిన ప్రతి మేలును మరవకుండా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాభావంతో ఈ రోజు వందనాలు తెలియజేసుకుంటూ తదుపరి పరిశుద్ధ పూజా బలిలో ప్రవేశించబోతుండగా మీ దీవెనలు, ఆశీర్వాదాలు అమ్మ మరియ తల్లి మీ కుమారుని ద్వారా దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండినగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరిని దీవించి ఈ నూతన గృహాన్ని చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. మరి ఇప్పుడు ఈ యొక్క తిరు కుటుంబాన్ని ఇంటికి సూచనంగా యజమానుడు యేసయ్య, జేసు, మరియ, జోజప్పని కానుకగా ఈ యొక్క చిన్న దేవాలయంలో నిర్మించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అందరితో కలిసి దీవెనలు పరిశుద్ధాత్మ పాడుతూ ఉండగా తదుపరి ఈ యొక్క ప్రాంతాన్ని అంతటి కూడా ఆశ్రయించడం జరుగుతుంటుంది. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నాయకుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, నా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పావనాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పావనాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పావనాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పావనా